హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ది పార్ట్ 2 బేగం బజార్ జ్యువెలరీ కలెక్షన్. సో ఇంకా లేట్ చేయకుండా రిమైనింగ్ ఐటమ్స్ నా దగ్గర ఏమున్నాయో బేగంపేట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూసేద్దామా? సో ఇప్పుడైతే నేను ఇంకొక ఐటమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. అది వచ్చేసరికి ఏంటి అని అంటే నెక్ సెట్ అనమాట. సో సింపుల్గా గ్రాండ్ లుక్ ఇచ్చే ఇంకొక నెక్ సెట్. సో ఇదైతే ఓపెన్ చేసి చూపించేస్తాను. అండ్ మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం గ్రాండ్గా ఉంటుంది. జస్ట్ ఇది నెక్ ఒక్కటి వేసుకున్న చాలు. ఈ పీస్ ఎంతో గ్రాండ్ లుక్ అయితే ఇస్తుందన్నమాట. సో మనకి ఏంటి అని అంటే లక్ష్మీ అమ్మవారిది రూప్ లాగా అయితే ఇలా మొత్తం ఇలా అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా. సో నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో ఇలా లక్ష్మీదేవి అమ్మవారిది ఇలా రూప్ లాగా అయితే వచ్చేసి అండ్ కంప్లీట్గా అక్కడక్కడ వైట్ స్టోన్స్ అండ్ ఇన్ ద మిడిల్ లాకెట్ వచ్చేసరికి కంప్లీట్గా స్టోన్స్ తోటి అండ్ ఎండ్లో వచ్చేసరికి ఇలా పర్ల్స్ తోటి అయితే ఉంటుంది. సో ఇదొక్క నెక్ సెట్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇదనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఎలా వచ్చినాయి అని అంటే దీని ఇయర్ రింగ్స్ కూడా అయితే మాత్రం చాలా బాగుంటాయి. సో క్యూట్గా ఇలా చూడండి అండ్ ఫినిషింగ్ కూడా అయితే చాలా బాగుంటుంది. సో దీని ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇలా అయితే వచ్చేసాయి. ఇలా స్టోన్స్ తోటి ఇన్ ద మిడిల్ అయితే మనకి ఇలా గ్రీన్ స్టోన్ తోటి అండ్ అలానే పింక్ స్టోన్స్ తోటి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎట్ ద ఎండ్ అయితే పర్ల్స్ మాత్రం ఇలా వస్తాయి అనమాట. సో లైక్ చాంద్ బాలీస్ లాగా ఉంటుంది లుక్ అయితే మాత్రం, బట్ చాంద్ బాలీస్ కాదు, ఇలా అయితే ఉంటుంది పర్ల్స్ లాగా. సో ఇయర్ రింగ్స్ పెట్టుకొని అయితే ఒకసారి నేనైతే చూపించేస్తాను. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం పెట్టుకుంటే మనకి ఇలా అయితే ఉంటాయి లుక్ దగ్గర నుంచి చూస్తే. సో ఇలా కంప్లీట్గా స్టోన్స్ వచ్చేసి ఇలా మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తోటి ఇలా ఎండ్లో వచ్చేసరికి పర్ల్స్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా ఈ నెక్ సెట్ కూడా అయితే ఒకసారి వేసుకొని చూపించేస్తాను. సో నెక్స్ట్ సెట్ అయితే మాత్రం ఇది ఇలా దగ్గరగా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా కంప్లీట్గా ఇలా అయితే ఉంటుంది లుక్. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకైతే మాత్రం 1200 రూపీస్ అయితే పడింది. అండ్ నేను ఇది కూడా అయితే జారా ఫ్యాషన్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. సో దీని రిఫరెన్స్ పిక్ అయితే నేను మీకు పక్కన అయితే యాడ్ చేస్తాను. సో నేను ఎప్పుడు వేసుకున్నాను అనేది. సో మనకి ఇలా ఒక్కటి సింపుల్గా వేసుకున్నా కూడా అయితే మాత్రం గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సో ఈ పీస్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇదొక ఐటమ్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇంకొక నెక్ పీసే చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఎప్పుడైనా మనం సింపుల్గా లాంగ్ ఫ్రాక్స్కి అలా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఇంకొక నెక్ పీస్. సో ఏంటి అని అంటే ఇలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఇలా ఒక చిన్నది ఇలా అయితే ఉంటుంది. సో మీకు ఇలా దగ్గరగా చూపించేస్తాను చూడండి. ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్కి అలా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే ఇది వేసుకోవచ్చు. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా అయితే మాత్రం మనకి ఇలా అయితే వచ్చేసినాయి. అండ్ సింపుల్గానే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇవి యూజువల్గా కిడ్స్కి కూడా బాగుంటాయి. చక్కగా మనకి 12 ఇయర్స్లో పిల్లలకి కూడా మంచిగా ఇలాంటి చిన్న చిన్న సెట్స్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది అండ్ ఇది ఒక్కసారి పెట్టుకొని అయితే చూపించేస్తాను. సో ఇలా పెట్టుకుంటే నెక్కు మాత్రం ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. ఎప్పుడైనా మనం లాంగ్ ఫ్రాక్స్కి లేదు అంటే కనుక శారీస్కి కూడా అయితే వేసుకోవచ్చు. సో లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చూపించాను కదా. సో సింపుల్గా క్యూట్గా ఉంటాయి ఆ ఇయర్ రింగ్స్ కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 350 రూపీస్ ఆర్ 450 అలానే పడింది ప్రైస్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడైతే ఇంకో కలెక్షన్ అయితే చూపించేస్తాను.
అండ్ ఇంకా నా దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడైనా సింపుల్గా ఎప్పుడైనా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు జస్ట్ నార్మల్ ఇయర్ రింగ్స్ కూడా కొన్ని అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే గ్రాండ్ డ్రెస్సెస్ మీదకి ఎప్పుడైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, సో అలాంటి వాటి మీద కూడా పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను నార్మల్గా. సో ఇలానే ఇలా మొత్తం మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇలా వచ్చేస్తుంది. సో నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇలా కింద అయితే మాత్రం ఇలా వైట్ పర్ల్స్ మొత్తం ఇలా వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 250 రూపీస్ అయితే పడింది. అండ్ అలానే ఇంకా నార్మల్ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఎప్పుడైనా సింపుల్గా పెట్టుకోవచ్చు అని చెప్పని ఇది ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 150 రూపీస్ అయితే పడింది. అండ్ అలానే చంపస్వరాలు అయితే ఇంకో మోడల్ అయితే ఉన్నాయి. సో అవేంటియో ఇప్పుడైతే చూపించేస్తాను. సో ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేస్తున్నాను, చంపస్వరాలు. సో ఇదొక మోడల్ అనమాట. లాస్ట్ టైం సీజెట్స్లో చూపించాను కదా పార్ట్ 1లో. ఇదేంటి అని అంటే మనకి సీజెట్స్ కాకుండా మొత్తం ఇలాగ రూబీ స్టోన్స్ తోటే మొత్తం ఇలా కంప్లీట్గా ఇలా అయితే వచ్చేస్తాయి అనమాట. ఇలా గోల్డ్ మువ్వల్లాగా అయితే వచ్చేస్తాయి ఎండ్లో. సో మనకి ఇలా అయితే ఉంటుంది లుక్. సో ఇదొక పెయిర్ అయితే తీసుకున్నాను. ఇవైతే రీసెంట్గానే తీసుకున్నాను, ఇంకా యూస్ చేయలేదు, యాక్చువల్గా చేయాలి. అండ్ ఇవి ఇలా పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో దగ్గర నుంచి కూడా చూసేయచ్చు. మోడల్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో ఇదొక ఐటమ్ అయితే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 950 రూపీస్ అయితే పడింది. అండ్ అలానే మొన్న సీజెట్స్ చూపించాను కదా, సో సెట్ వైజ్గా మొత్తం చూపించాను కదా, అప్పుడు ఈ పాపిడి బిల్ల కూడా అయితే తీసుకున్నాను అనమాట. మీరు నా మ్యారేజ్ ఫోటోలో చూసుంటే కనుక నేను యూజ్ చేసిన పాపిడి బిల్ల అయితే మాత్రం ఇదే అనమాట. సో ఇదేంటి అని అంటే సీజెట్స్లో ఇలా ఉంటుంది పాపిట బిల్ల. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా మనకి ఇలా అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. సో నా మ్యారేజ్ ఫొటోస్లో చూస్తే కనుక మీకు ఇదే కనిపిస్తుంది. సో అప్పుడు సీజెట్ సెట్స్ మీదకి నేనైతే ఇదే యూజ్ చేశాను. సో లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా నా దగ్గర వచ్చేసరికి ఇంకొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా అయితే చూపించేస్తాను. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పచ్చు. సో సింపుల్గా ఇలా లక్ష్మీదేవి అమ్మవారిది వచ్చిందనమాట. సో ఇలా సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారితోటి నేను మోస్ట్లీ డ్రెస్సెస్ మీదకైతే ఎక్కువ ఇదే వేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ అయితే మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సింగిల్ స్టెప్లోనే మనకి ఇలా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా ఎప్పుడైనా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారిది వచ్చి అండ్ ఇలా పక్కన అయితే మనకి ఇలా స్టోన్స్లో గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చేసినాయి. సో లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. అండ్ బ్లాక్ బీడ్స్ అనమాట ఇదంతా కూడా. సో సింపుల్గా డ్రెస్సెస్ మీదకి ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా లుక్ మాత్రం అసలు చాలా క్యూట్గా ఉంటుంది. ఇదైతే ఎంతమంది నన్ను అడిగారే బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పని. అండ్ ప్రైస్ కూడా ఇది చాలా తక్కువ. దీని ప్రైస్ వచ్చేసరికి నాకైతే 250 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది కూడా నేనైతే జారా ఫ్యాషన్ జ్యువెలరీలోనే తీసుకున్నాను.
ఇప్పుడైతే ఇంకొక ఏమంటారు బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చేసరికి ఇంకొక బ్లాక్ బీడ్ చైన్, అంటే మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు, మీడియం లెంత్ లో వచ్చే బ్లాక్ బీడ్ కలెక్షన్. సో ఇది వచ్చేసరికి డబల్ లైన్స్ అయితే వస్తుంది అండ్ ఇలా మనకి లాకెట్ అయితే మాత్రం ఇలా గ్రాండ్ గా వస్తుంది అండ్ డబల్ లైన్స్ లో ఇలా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చినాయి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో ఈ సెట్ వేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటాయి. సో దాని ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇలా ఉంటాయి. సో ఫైనల్ గా లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఇలా బ్లాక్ బీడ్స్ కి ఇలా లాకెట్ తోటి ఇలా వచ్చేసి ఇయర్ రింగ్స్ మాత్రం ఇలా అయితే వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 450 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది కూడా నేను జారా ఫ్యాషన్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ఇది కూడా సింగిల్ చైన్ అన్నమాట, డబుల్ చైన్ కాకుండా సింగిల్ చైన్లోనే మనకి లాకెట్ అయితే మాత్రం ఇలా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా వైట్ స్టోన్స్ తోటి ఇన్ ద మిడిల్ వచ్చేసరికి మనకి రూబీ స్టోన్స్ లాగా అయితే వచ్చేస్తుంది. సో ఎట్ ద ఎండ్ ఇలా పర్ల్ అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా సింగిల్ స్టెప్లో అయితే ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా అండ్ ఫైనల్గా లుక్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అని అంటే ఫైనల్గా అయితే మనకి లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది వేసుకుంటే. సో శారీస్ మీదకి బాగుంటుంది అండ్ ఈవెన్ డ్రెస్సెస్ మీదకి కూడా అయితే మనం ఇలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. అండ్ నాకు ఇది ప్రైస్ వచ్చేసరికి 280 రూపీస్ అయితే పడింది అండ్ ఇది కూడా నేను జారా ఫ్యాషన్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకొకటి చూసేద్దాం. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా అంతే, యూజువల్గా నేనైతే బ్లాక్ బీడ్స్కి గోల్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా కూడా అలా డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా కూడా అయితే ట్రై చేస్తాను అనమాట. సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నా దగ్గర ఉన్నవి అవే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొన్ని పాపిట బిల్ల చైన్లు అనమాట. సో పాపిట బిల్లలు ఇదొక మోడల్ అండ్ ఇవి ఇంకొక మోడల్, ఇది ఇంకొక మోడల్. సో ఇలా అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా చిన్నగా అకేషన్స్కి ఎప్పుడైనా వేసుకోవాలి అని అంటే ఇలా అని చెప్పని క్యూట్గా ఇలా అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి నాకు తక్కువే పడింది, ఈచ్ వన్ వచ్చేసరికి 250 రూపీస్ అలా పడింది, 200 ఆర్ 250 అలానే పడింది. సో ఇది కూడా అంతే, జారా ఫ్యాషన్ జ్యువెలరీలో అయితే తీసుకున్నాను అనమాట. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇవైతే మనకి కిడ్స్కి కూడా బాగుంటాయి, ఎందుకనంటే సింపుల్గా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కానీ ఈజీగా సెట్ అయిపోతాయి కిడ్స్కి అండ్ అలానే మనమైనా కూడా పెట్టుకోవచ్చు. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి వడ్డానం. సో వడ్డానం అయితే ఒకటి గ్రాండ్గా హెవీగా కావాలని చెప్పానైతే నేనైతే ఇలా తీసుకున్నాను. సో మనకి ఇలా హెవీగా అయితే మాత్రం ఇలా వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్ ఇలా హెవీగా వచ్చేసింది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ హోల్స్ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా హోల్స్ అయితే ఉంటుంది. సో మనకు తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా అయితే ఇలా గ్రాండ్గా అయితే ఉంటుంది. సో ఇదొక వడ్డానం అయితే నేను తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1100 రూపీస్. అండ్ నేను ఇది కూడా అంతే జారా ఫ్యాషన్ జ్యువెలరీలోనే తీసుకున్నాను.
సో ఇది అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ వడ్డానం అనమాట. జస్ట్ ఇలా ప్లెయిన్‌గా గోల్డ్ కలర్‌లో అయితే ఉంటుంది. సో ఇదొక టైప్ ఆఫ్ వడ్డానం. సో ఇది కూడా అంతే, మనకి ఇలా హోల్స్ ఉంటాయి. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక మోడల్ వడ్డానం అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే ప్రైస్ నాకు జస్ట్ 150 రూపీస్ అలానే పడింది. సో ఇదొక మోడల్ అనమాట. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మాత్రం ఇవే. సో రిమైనింగ్ కలెక్షన్ కూడా అయితే కంప్లీట్‌గా ఇవే అనమాట. సో ఇప్పుడైతే నా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ చూసేశారు కదా! సో వీటి కేర్ కూడా అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఎంతో కాస్ట్ పెట్టి అయితే కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి వీటి కేర్ కూడా అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి యూజ్ చేసుకొని వదిలేసుకునేవి కాదు కదా! ఇలాంటివి వాటిని మళ్ళీ మళ్ళీ మల్టిపుల్ అకేషన్స్‌కి అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కేర్ చేసుకోవాలి అనేది కూడా అయితే తెలుసుకోవాలి. సో కేర్‌కొచ్చేసరికి ఏంటి అనంటే ఏం లేదు, మనకి ఎప్పుడైతే మనం ఇలాంటి ఆర్నమెంట్స్ తీసుకుంటామో మనకైతే మాత్రం ఇలాంటి కవర్స్‌లో అయితే పెట్టిస్తారు. అది మేబీ ఇయర్ రింగ్స్ అవ్వనివ్వండి, లేదు అంటే వడ్డానం అవ్వనివ్వండి, ఏదైనా గానీ. ఇలాంటి వడ్డానం అయితే ఇలాంటి పెద్ద పెద్దవైతే మాత్రం ఇలాంటి కవర్స్‌లో పెట్టిస్తారు. లేదు అంటే గనక చిన్న చిన్న జ్యువెలరీ, లేదు నెక్ సెట్ అలాంటివైతే మాత్రం మనకి ఇలాంటి కవర్స్‌లో అయితే పెట్టిస్తారు. సో ఎప్పుడైనా గానీ యూసేజ్ అయిపోగానే, అంటే ఈరోజు మనం ఫంక్షన్‌కి పెట్టుకొని వెళ్ళామనుకోండి, వెంటనే రాగానే వాటిని తీసి మంచిగా జాగ్రత్తగా అయితే ఇలాంటి కవర్‌లో పెట్టుకుంటే గనక మనం ఎక్కువ రోజులైతే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఫినిషింగ్ అనేది ఎప్పుడూ కూడా కొత్తగానే ఉంటుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనక మనం ఎక్కువ సార్లు యూజ్ చేయొచ్చు అనమాట ఇలాంటి ఆర్నమెంట్స్‌ని. సో 1 గ్రామ్ జ్యువెలరీ ఏంటి అనంటే మనం అలా గాలికి బయటకి వదిలేసే కంటే ఇలా కవర్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే వస్తాయి మనకి. అంటే ఆ ఫినిషింగ్ అంతా కూడా మనకి కొత్తదిలాగా ఎక్కువ రోజులైతే ఉంటుంది. సో బయట పెట్టేస్తే ఏంటి అనంటే అవి త్వరగా బ్లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఈ కేర్ ఒక్కటి, సింపుల్ కేర్ ఒక్కటి మనం ఫాలో అయితే చాలు ఇలాంటి ఐటమ్స్‌కి. సో మనం ఎక్కువ రోజులైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి? మీరు గనక నా వీడియోస్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.